జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీలో హోమ్ కంపోస్టింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఇంటింటా తడి పొడి చెత్తను వేరు చేసి కంపోస్ట్ తయారు చేసుకోవాలని, చెత్తతోనే సంపద సృష్టి సాధ్యమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఇంటిలో చెట్లు నాటాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి జమ్మలమడుగును స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మహిళా సంఘాలు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విజన్ 2047లో భాగంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని స్వతంత్రప్రదేశ్గా మార్చాలి. దాంతో భాగంగా విధి విధానాలు ఏ విధంగా ఉండాలా, ఎవరు దీన్ని మొదలు పెట్టాలా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా, ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ని తయారు చేయాలంటే ముందుగా మన ఇంటిని శుభ్రంగా పరచాలా, తర్వాత మన గ్రామాన్ని శుభ్రంగా పెట్టుకోవాలా, మన మున్సిపాలిటీని క్లీన్గా పెట్టుకోవాలా, మన నియోజకవర్గాన్ని స్వచ్ఛందంగా క్లీన్ అండ్ గ్రీన్గా తయారు చేసుకోవాలంటే ఇది ఏ ఒక్కరి చేతిలో లేనిది. ప్రతి ఒక్కరూ దీన్ని కంకణబద్ధులై పూర్తిగా మన ఇంట్లో నుంచే మొదలు పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మనం బాధ్యతగా చేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ పదే పదే మన ముఖ్యమంత్రి వర్యుల నోట్లో నుంచి మనం వింటా ఉన్నాం. మన ముఖ్యమంత్రి వర్యులు చెత్త నుంచి సంపద సృష్టించాలా అని పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. దానికి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది, మన ఇంట్లోనే సంపద ఉంది. మనం రోజు వాడే కూరగాయలు కానీ లేకపోతే తడి చెత్తను ఏ విధంగా వేస్ట్ అయినా ఈరోజు అన్నం కానీ లేదంటే ఇప్పుడు నాన్ వెజ్ కానీ మటన్ కానీ చికెన్ కానీ లేకపోతే గుడ్లకు సంబంధించి పైన ఉన్న షెల్స్ని కానీ ఏ విధంగా వాడుకోవాలా, దాన్ని ఏ విధంగా మనం సంపదగా సృష్టించాలా, మన ఆరోగ్యాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలా, ఇవన్నీ మనం గతంలో గత 5 ఏళ్ళు 19-24 మధ్యలో విన్న పాపాన పోలే అసలు. కానీ మన ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సైడు స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తయారు చేయాలా, ఒక సైడు డెవలప్మెంట్ చేసి మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ఒక సైడు సంక్షేమం ఏ విధంగా చేయాలా, ఇవన్నీ చెప్తూ మనందరినీ చైతన్యపరుస్తూ ముందుకు పోతున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మీరందరూ ఆలోచన చేయండి. నిజంగానే ఈరోజు చాలా సైలెంట్గా జరుగుతుంది ప్రోగ్రాం. అంటే ఎండ వలన లేకపోతే వీళ్ళు కనీసం ఏదైనా సాంగ్స్ పెట్టి మిమ్మల్ని కొంచెం ఉత్తేజపరిచే పరిస్థితి కూడా కనపడాల్సింది, పరిస్థితి ఉండాల్సింది. కానీ ఈ ఎండ నిజంగానే ఉమ్మరం రోజు
పోయేటోళ్ళు ఎవరు ఉండాలని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ, మరీ ముఖ్యంగా జమ్మలమడుగు మున్సిపాలిటీ వారికి నా హృదయపూర్వక. కాబట్టి చెత్త ఇంట్లో ఉండాలా, లేదంటే మున్సిపాలిటీ వాహనానికి పోవాలా. వాహనానికి పోయింది ఖచ్చితంగా ఆడికి పోతుంది, ఆడికి డంపింగ్ యార్డ్లకి. అది ఆ రోజు ఖచ్చితంగా అంతా క్లీన్ చేసి ఎక్కడెక్కడ పంపించేస్తారు. అంటే చెత్త అనేది ఎక్కడ ఉండకూడదు. ఇంతకుముందు గుట్టలు గుట్టలు చెత్త ఉన్నింది, దాని అంతా కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడే కానీ లెగసీ వేస్ట్ అంటే పాత చెత్త అంతా తోలింటాం 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా, అదంతా కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా చాలా కష్టపడి ఎంత ఖర్చు అయినా పర్లేదని ఎక్కడే కానీ చెత్త లేకుండా చేయించినారు. మనము ఎరువుగా మార్చి మనమే మొక్కలు నాటుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే డైనామిక్ గారు భూపేశ్ సుబ్రహ్మణ్య గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అట్టే మున్సిపల్ అధికారులందరికీ, ఈరోజు విలేకరులకు, ప్రజలకు, మెప్మా సిబ్బంది అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. స్వచ్ఛంద స్వర్ణాంధ్ర అనేది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ. అది ఎక్కడే కానీ చెత్త కానీ మురికి కానీ ఉండద్దు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలంటే ఫస్ట్ ఈ చెత్తను కానీ ఈ ప్లాస్టిక్ వాడకాలు కానీ ఎక్కడ కానీ అసలు మురికి నీళ్ళు కూడా ఉండద్దు అనమాట. నాకు తెలిసి మన గౌరవ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, మన భూపేశ్ గారు ఈ 2024 మన తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత జమ్మూలో కనీ వినియరైన విధంగా అభివృద్ధి జరిగింది. ఎక్కడే కానీ రోడ్డుపై నీళ్ళు నిలవడం కానీ, సైడ్ కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, హాస్పిటల్ కానీ, జాబ్ మేళ కానీ, మన ప్రజల కోసం మన ప్రజలు ఏం కావాలనే నిత్యం దగ్గర చూసే నాయకులు మన వాళ్ళు. మన కూడా టీచర్స్ కాలంలో ఒక చిన్న ఇష్యూ జరిగింది, ఒక పైప్ లైన్ పోవడం జరిగింది. అది కూడా మన డిఈ సార్ కన్వీనర్ సార్ చిన్న సమన్వయ లోపంలో జరిగింది. మా నోటీస్ వచ్చిన తక్షణమే ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే మీడియా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు చిన్న చెడును మాత్రం ఎక్కువ చూపిస్తారు, మేము చేసే మంచి తక్కువ చేసి చూపిస్తారు. ఇదే మున్సిపాలిటీకి పంపు స్టోరేజ్ 3 రోజులు 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో పట్టించుకొని పాపన వాళ్ళు అసలు పంపు స్టోరేజ్ క్లీన్ చేసేదానికి. ఆరో మనము 3 రోజులు పంపు స్టోరేజ్ క్లీన్ చేసే టోటల్ 30 ట్యాంకులు జమ్మూలో 3 రోజులు ఏకదాటిగా మన భూపేశ్ సుబ్రహ్మణ్య రెడ్డి జమ్మూ నీళ్ళు రాకపోతే ఎక్కడ ఒక్క వార్డు కూడా వార్డు సంస్థ ఉన్నదే ఉద్దేశంతోనే మన భూపేశ్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఆదినారాయణ ఇద్దరు సహకారంతో 30 ట్యాంకులు రోజు పెట్టి 3 రోజులు నీళ్లు తోలే ఘనత కూడా మన నాయకులను గుర్తించుకోవాలా. మన నాయకులు ప్రతి పనిని మనం దగ్గరుండి మనము మంచిని చూపించకపోతే మనం తప్పు విషయాలు అవుతాం. మన వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎక్కడైనా సమస్య ఉంటే 24 అవర్స్లోనే మీ సమస్య క్లారిఫై చేస్తున్నాం. అదేవిధంగా నేతాజీ నగర్లో మురికి నీళ్ళు తాగి 30 మంది దాదాపు హాస్పిటల్ జాయిన్ అయ్యారు. తక్షణమే అది నెక్స్ట్ ఎప్పుడే అటువంటి సమస్య రాకుండా మన నవనీష దగ్గరుండి ఆ పని క్లీన్ చేయించాడు. ఆ యొక్క 30 మంది హాస్పిటల్లో కూడా ఆ డబ్బు కూడా భరాయించింది కూడా మన నాయకులు భూపేశ్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు. ఏ ఒక్కరు కూడా మన వాళ్ళకు ఇబ్బంది అంటే దగ్గర పనిచేసేవాళ్ళు మన వాళ్ళు. కాబట్టి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది మన యొక్క ముఖ్యమంత్రి గారి కళ నెరవేర్చాలంటే మనందరి బాధ్యత మన చేతిలో ఉందన్నమాట. మనము ఎప్పుడైతే చెత్తను కానీ మురికి నీళ్ళు కానీ ఈ దోమలు ఎంత దూరంగా ఉండాలంటే మనం పరిశుభ్రంగా ఉండాలి. ఫస్ట్ మనం శుభ్రంగా ఉన్నప్పుడు అందరికీ ఏ రోగాలు ఏం రావు. మన నాయకులు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎంతంటే అంత తెచ్చారు. రోజుకు 1,20,000 చొప్పున ఇన్ని రోజులు అన్ని కోట్లు మనకు వచ్చింది, 12 కోట్లు దాదాపుగా మనకు వచ్చింది. మన నాయకులు చేసే మంచి పనిని మౌత్ మా భూపేశ్ ఆల్రెడీ చెప్పాడు, మౌత్ చెప్పాలా, మంచి పని చెప్పమని. ఈరోజు ఆ రోజు జరిగింది ఇక్కడ మహిళా దినోత్సవం కూడా ఇక్కడ జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు చెప్పాను భూపేశ్ రెడ్డి. మహిళలకు 33% రిజర్వేషన్ ఉంది. విద్యాలక్ష్మి గృహలక్ష్మి దాని కూడా కేవలం 33 పైసలు వడ్డీతోనే మీకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద స్వర్ణాంధ్రకు అందరూ కట్టుబడి ఉండాలని